హలో పిల్లలు, మీరు అందరూ ఎలా ఉన్నారు? నేను మీకు ఇప్పుడే ఒక కథ చెప్పబోతున్నాను. ఈ కథ ఒక రాజు మరియు అతని 7 కుమారుల గురించి. అయితే కథను ప్రారంభిద్దాం. అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం ప్రకృతి అందాలతో నిండి, నదులు మరియు పచ్చని పంటలతో కళకళలాడేది. రాజ్యం మధ్యలో ఒక రాజభవనం ఉండేది. ఆ రాజభవనం బంగారు గోడలతో నిర్మించబడింది, మెరిసే వజ్రాలతో అలంకరించబడింది. ఆ భవనం చుట్టూ పూల తోటలు మరియు పక్షుల గానాలు ఆ ప్రాంతాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చేవి. ఆ భవనంలో ఒక రాజు నివసించేవాడు. ఆ రాజు ధర్మవంతుడు మరియు జ్ఞానవంతుడు. ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించేవాడు. రాజు కేవలం తన ధైర్యం, జ్ఞానంతోనే కాకుండా తన దయా గుణంతోనూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాడు. ఈ రాజుకు 7 ధైర్యవంతులైన కుమారులు ఉన్నారు. వారు తెలివైనవారు, ధైర్యవంతులు మరియు వేటలో ఎంతో నిపుణులు. ఒకరోజు ఆ రాజకుమారులు వేటకు బయలుదేరారు. అడవులలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, వేటలో తమ ప్రతిభను ప్రదర్శిస్తూ సరదాగా గడిపారు. ఆ వేటలో వారు 7 చేపల్ని పట్టారు. ఆ చేపల్ని వారు రాజభవనానికి తీసుకువచ్చి ఓ మైదానంలో ఆరబెట్టారు. 7 చేపలలో 6 త్వరగా ఆరిపోతే ఒక్క చేప మాత్రం ఆరలేదు. ఆ చేప దగ్గరకు వెళ్లి రాజు ఆశ్చర్యంగా అడిగాడు, చేపా, చేపా, నువ్వు ఎందుకు ఆరలేదు? ఆ చేప చెప్పింది, రాజా, నాకు నేలమీద ఉన్న గడ్డి మేటు అడ్డు వచ్చింది. అందుకే నేను ఆరలేకపోయాను. ఆపై రాజు ఆ గడ్డిమేటు దగ్గరికి వెళ్లి అడిగాడు, గడ్డిమేటు, గడ్డిమేటు, నువ్వు చేపకు అడ్డు ఎందుకు వచ్చావు? గడ్డిమేటు సమాధానమిచ్చింది, రాజా, ఆవు నన్ను తినలేదు. రాజు వెంటనే ఆవు దగ్గరకు వెళ్లి అడిగాడు, ఆవు, ఆవు, నువ్వు గడ్డి ఎందుకు తినలేదు? ఆవు చెప్పింది, రాజా, రైతు నాకు పాలు తీయలేదు. ఆ తర్వాత రాజు రైతు దగ్గరకు వెళ్లి అడిగాడు, నువ్వు పాలు ఎందుకు తీయలేదు? అతను బాధగా చెప్పాడు, రాజా, మా అమ్మ నాకు అన్నం పెట్టలేదు. ఆపై రాజు ఆ రైతు తల్లి దగ్గరకు వెళ్లి అడిగాడు, అమ్మా, అమ్మా, మీరు రైతుకి ఎందుకు అన్నం పెట్టలేదు? ఆ తల్లి చెప్పింది, రాజా, మా బిడ్డ ఏడుస్తుండటంతో నేను అన్నం పెట్టలేకపోయాను. రాజు ఆ బిడ్డ దగ్గరకు వెళ్లి అడిగాడు, బిడ్డా, బిడ్డా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఆ బిడ్డ చెప్పింది, చీమ నన్ను కుట్టింది. చివరిగా రాజు ఆ చీమ దగ్గరకు వెళ్లి అడిగాడు, చీమా, చీమా, నువ్వు ఆ బిడ్డను ఎందుకు కుట్టావు? ఆ చీమ తెలివిగా చెప్పింది, రాజా, నా బంగారు పుట్టలో బిడ్డ తన వేలు పెడితే నేను కుట్టకుండా ఎలా ఉంటాను? ఇలా రాజు ప్రతి ప్రశ్నకు సమాధానం కనుగొంటూ చివరికి తన కుమారులతో నవ్వుతూ అన్నాడు, ప్రతి సమస్య వెనుక ఒక కారణం ఉంటుంది. ఆ కారణం తెలుసుకోవడం ద్వారా మనం సమస్యలను పరిష్కరించగలుగుతాము.